ఒరే నాయన జర్నలిస్ట్ సాయి అంటే జర్నలిస్ట్ సాయి అంటే సిగ్గు పడవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న వీడియో చూశాను ఇది. పక్కనే వంశీ తాలూకా ఫోటో ఒకటి పెట్టుకొని నెల రోజుల్లోని 30 కేజీలు తగ్గిపోయాడు, ఈయన్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారా కూటమి ప్రభుత్వం, ఎంత దగ్గు వచ్చేస్తుంది, జబ్బు వచ్చేసింది, అదైపోయింది ఇదైపోయింది అని సొల్లు కబుర్లు ఆడుతున్నావు కదరా నాయన నువ్వు. మరి జైల్లోకి వెళ్తే దోమలు కొట్టకపోతే ఏవి కొడతాయని అప్పుడు కామెంట్లు చేశారు కదా వీళ్ళందరూ. ఆడెవడు ఈ గుట్కాగాడు ఒకడును, ఈ వంశీగాడు వల్లభనేని వంశీ. మరి జైల్లోకి వెళ్ళిన తర్వాత మన ఒంటి నిండా 1,00,000 జబ్బులు ఉన్నప్పుడు ఇలాగే అవుతుంది. 20 కేజీలు కాదు 30 కేజీలు తగ్గితే చచ్చిపోవచ్చు. మనం ఏం చేయలేం. అప్పుడు ఎవడి బతుకు ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవడో తెలియదు. ఇప్పుడు ఏమంటారు, పెద్ద పెద్ద కబుర్లు ఆడుతున్నాం. మరి చంద్రబాబు నాయుడిని 74 సంవత్సరాల వయసున్న వ్యక్తిని 52 రోజుల పాటు జైల్లో పెట్టి దోమలు కొడుతున్నాయన్నా కనీసం మస్కిటో కాయిల్స్ ఇవ్వకుండా, వేడి నీళ్ళు ఇవ్వకుండా మరి హెరాస్మెంట్ చేశారు కదా. అంతా వయసు ముసలాయన కదా. ముసలాయన అంటే ఈడు తక్కువ వయసు అయినా ఈడు ముసలిలాగా ఉన్నాడు, కానీ ఆయన అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు కదా. అప్పుడు ఆయనకు ఒక రూలు, మీకు ఒక రూలా? ఇప్పుడు మన జర్నలిస్ట్ అన్న తర్వాత మనం అటు ఇటు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అధికారంలో ఎవడున్నా కూడా మన ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకి ఉపయోగపడే వార్తలు మనం చెయ్యాలి తప్ప ఒక్కడినే భుజం కాసేసి చేయకూడదు. అర్థమైందా? అంటే చంద్రబాబు నాయుడు ఒక నీతి, ఆయనకు ఒక చట్టం, ఆయనకు ఒక న్యాయం. వీడికి మరి వీడు బాగున్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ని కానీ, భువనేశ్వర్ గారిని, మరి వీళ్ళందరినీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడినాడు? అప్పుడు తప్పులు దొరికాయి. తప్పులు చేశారు కదా, జగన్ ఏదో కాపాడతాడని. ఆయన కడుక్కోవడానికే ఆయనకి ఇప్పుడు ఇవాళ రేపు పరిస్థితులు, ఆయన ఇప్పుడు లోనికి వెళ్తే ఇప్పుడు బయటకు వస్తే తెలియని పరిస్థితిలో అక్కడ బెంగళూరులో కూర్చొని ఉన్నాడు. ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడో పోట తెలియదు. సో మనం జర్నలిస్టులుగానే ఉండాలి తప్ప ఎర్నలిస్టులాగా ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, TV9లో వైజాగ్లో ఉన్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రెడ్డి గారితో నువ్వు చేసిన వ్యవహారాలు అన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ జెమినీ టీవీలో మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం చేసిన వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే నువ్వో నేను జర్నలిస్టులు కాబట్టి ఒక పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. అర్థమైందా? మనం ఎవరికైనా కొమ్ము కాయాలి, ఒక సైడ్ ఉండాలంటే జర్నలిస్ట్ అవతారం ఎత్తకూడదు అనేది నా నా పాలసీ. నేను చంద్రబాబు నాయుడుకో లేకపోతే జగన్కో సపోర్ట్ ఉన్న మనిషిని కాదు. అక్కడ వంశీని పెట్టుకున్నావు, డైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్ని తిట్టడమే పని పెట్టుకున్నావు. రేపో మాపో చెప్పులు తీసి కొడతాను నిన్ను. ఆ మధ్య హీరో శివాజీ కూడా ఆయనకి చెప్పు తీసి కొడతానన్న మాట మాట్లాడాడు కదా. మనం ఎక్కడ బతుకుతున్నామండి? మన సబ్స్క్రైబర్ల మీద, మన యాడ్ల మీద బతుకుతున్నాం కదా. మన బతుకులు మనం చూసుకోవాలి కదా సాయి. ఈసారి ఎక్కువ మాట్లాడకుండా కింద మీద మూసుకొని ఉండరు అబ్బాయి.